హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ ఈ మధ్య మెగా డైరెక్టర్ అని కూడా అంటున్నారు. ఎస్, అనిల్ రావిపూడి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి మాట్లాడదామా? చలో. నమస్తే. హలో హాయ్. ఎలా ఉన్నారు? గుడ్. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సేమ్ హ్యాపీ పొంగల్. మీకు మీ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్ 9 సినిమాలు దీంతో చేశారు. కలిపి 9. 9 అందులో 4 కూడా ఈ మూవీతో కలిపి సంక్రాంతికే రిలీజ్ అవుతున్నాయి. అంటే అనుకోకుండా అవుతున్నాయా లేదంటే ఫెస్టివల్ కలిసి వస్తుందా అంటే ఏం చెప్తారు? ముందు రెండు అనుకోకుండా ఇప్పుడు వచ్చే రెండు అనుకునేయని. సో F2 సరిలేరు, అప్పుడు ఆ ఫ్లోలో అయిపోయాయి. ఫెస్టివల్కి రావాలి అని F2కి సరిలేరు. అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాం, ఇది మాత్రం పండక్కే ఏం చేసి తీసాం. ఓకే. సో ఫస్ట్ టైటిల్స్ విషయంలో మమ్మల్ని అందరినీ బాగా ఊరించారు మీరు. అంటే టైటిల్స్ ఏంటి, ఏం టైటిల్ పెట్టొచ్చు అని చెప్పి. సో లాస్ట్కి చూస్తే మెగాస్టార్ గారి పేరే పెట్టేశారు. అంటే ముందు మీ మైండ్లో ఉండేనా లేదంటే వేరే టైటిల్ ఏమైనా ఉండేనా? అంటే 4-5 ఆప్షన్స్ అనుకున్నాం, అంటే రకరకాలుగా అనుకున్నాం. కథలో నుంచి పెడదాం, ఇంకేదన్నా పెడదాం అని అనుకున్నాం. కానీ బట్ ఈ సినిమా మోర్ క్యారెక్టరేషన్ దీంతో వెళ్తుంది స్టోరీ అంతా. సో ఎందుకు ఆ క్యారెక్టర్ పేరే మన సినిమా పెట్టకూడదు అని చెప్పి ఇది డిసైడ్ అయ్యాం. అందులో అది చిరంజీవి గారి ఒరిజినల్ నేమ్, శివశంకర్ వరప్రసాద్ అనేది ఆయన ఒరిజినల్ నేమ్. అందుకని దాన్ని మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి దాన్ని చక్కగా అందరికీ కలోక్యలుగా అందరికీ కనెక్టెడ్గా ఉంటుంది అని చెప్పి టైటిల్ పెట్టాం. సో ప్రమోషన్స్కి యాక్చువల్గా నయనతార గారు చాలా దూరం, బట్ ఏం చెప్పి ఒప్పించారు తనే ప్రమోషన్ వచ్చి చేసేలాగా. అంటే ఎవరికైనా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, బట్ అవతల వాళ్ళు ఇచ్చే కంఫర్ట్ జోన్, అవతల వాళ్ళు ఇచ్చే చెప్పేటప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసే ప్రాసెస్ ఎక్కడో చోట వాళ్ళు కొన్ని సరే ఈసారికి చేద్దాంలే అని ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో ఏమో నేను మాట్లాడిన విధానమో లేకపోతే ఆవిడకి నేను ప్రజెంట్ చేసిన విధానమో సో తనకు బాగా ఇంప్రెస్ అయ్యారు. అండ్ కథ బాగా నచ్చింది. షీ అండర్స్టాండ్ మై వర్కింగ్ స్టైల్, నేను ఎలా ప్రాసెస్ చేస్తాను ఫిలింని, ఎలా పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్తాను అనేది తను అర్థం చేసుకుంది. దట్స్ వై షీ డిడ్ ఇట్ ఫర్ మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మేబీ చెప్పే విధానమే అనుకుంటారు. అండ్ వచ్చి మైట్ బి అంటే ముందు విజయశాంతి గారు కూడా చెప్పారు కదా, అసలు చెయ్యొద్దని ముందు చేయను అన్నాను, బట్ చేశాను అని చెప్పేసి అన్నారు. సో ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ అంటే వింటేజ్ లుక్, వింటేజ్ మెగాస్టార్ గారు, అలాగే వెంకీ గారు, తర్వాత ఒక భర్తని కంట్రోల్లో పెట్టేవి వైఫ్. అంటే ఇది కోఇన్సిడెన్సా లేదంటే మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్? ఒరిజినల్ అంతా F2 అయిపోయింది, ఇంకేం లేవు. ఇవన్నీ తర్వాత ఎక్స్టెన్షన్స్ F2 తీసాంగా. సో దీంట్లో అంటే కంట్రోల్లో పెట్టడం అనే దానికంటే కూడా ఇట్స్ లైక్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వచ్చిన ఒక కాన్ఫ్లిక్ట్ని ఒక టెన్స్ సిచ్యువేషన్లో జరుగుతూ ఉంటుంది సినిమా అంతా. సో అది ప్లే చేసాం బాగా. అండ్ చిరంజీవి గారు అలా తగ్గినట్టే తగ్గి అవతల వాళ్ళని ఆడుకోవటం, ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇస్తే ఆయన ఇంకా ఎక్స్ట్రాడినరీగా ప్లే చేస్తారు. సో ఈ సినిమాలో అలాంటి ఫన్ బాగా కుదిరింది ఈ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. సో ఇది కూడా ఇంకోటి తర్వాత వీడియో కూడా చిరంజీవి గారు ఫ్యామిలీగా వచ్చారు అండ్ వెంకీ గారు కాన్వర్సేషన్ మాస్ నుంచి అని చెప్పేసి. అంటే అది అప్పుడప్పుడు అనుకున్నారా లేదంటే? లేదా, వాళ్ళిద్దరు కలిసినప్పుడు మాట్లాడుకునే ఫస్ట్ కాన్వర్జేషన్ ఏదో ఒకటి స్ట్రైకింగ్గా ఉండాలి. ఇద్దరు ఫస్ట్ టైం మాట్లాడుకుంటుంది, అట్ ది సేమ్ టైం బయట ఆడియన్స్ కూడా కనెక్టెడ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి, అది కూడా సెటైరిక్గా ఉంటే ఇంకా బాగుంటుంది. నువ్వు ఒక సెటర్, సార్ ఒక సెటర్ వేస్తే ఈయన ఇంకో సెటర్ వేయచ్చు, అట్లా ఆ ప్రాసెస్లో వచ్చిన డైలాగ్ అది. ట్రైలర్ అయితే అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు అంటే మెగాస్టార్ కదా గుత్తొంకేదో ఆ వాయిస్ తగ్గట్టు మోడల్స్ అంటే నిజంగా చేయించారా ఏంటి లేదంటే? లేదండి, బాగా చేస్తారు కుకింగ్ యాక్చువల్గా, బట్ సినిమాలో అయితే జస్ట్ యాక్ట్ చేశారు అంతే. ఓకే. సో అంటే ఇంట్లో అంటే ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టు, సో మీరు మీ వైఫ్కి భయపడతారా? భయపడతారంటే ఎవరు భయపడరు, భయపడినట్టు నటిస్తారు. అవునా? సో ఈ ప్రపంచంలో ఎవరు భార్యలకు భయపడరు, భయపడినట్టు నటిస్తారు. దాంట్లో వచ్చిన ఒక పీస్ కోసం, మెంటల్ పీస్ కోసం. ఓకే, అంతే అంటారు. అందరి గురించి చెప్పేశారు. నేను అనుకుంటున్నాను అని, బట్ మిగతా వాళ్ళు ఒరిజినల్గా భయపడే వాళ్ళు ఉంటే నేనేం చేయలేను. ఓకే. సో మీరు తీసిన మూవీస్ అన్నీ కూడా హిట్. ఇప్పుడు భగవంత్ కేసరి, అలాగే సంక్రాంతికి వస్తున్నాం, రీమిక్స్ జరుగుతున్నాయి. సో డైరెక్షన్ ఎందుకు మీరే చేయట్లేదు? అంటే మీరు ఆల్రెడీ తీసిన మూవీ అనా లేదంటే టైం లేదనా
వాట్ అంటే ఏం చెప్తారు? లేదు నాకు అంటే నేను ఒక సినిమా చేశాక ఆ సినిమా నుంచి ఇమీడియట్గా డిటాచ్ అయిపోతాను నేను. అంటే ఇమ్మీడియట్గా డిటాచ్ అయిపోతాను. రీమేక్ ఐ విల్ గో ఫర్ అనదర్ స్క్రిప్ట్, అనదర్ జర్నీ, అనదర్ వరల్డ్, అనదర్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్కి వెళ్ళిపోతాను. సో మళ్ళీ నేను చేసిన సినిమాని చేయాలనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఏదో రిస్ట్రిక్ట్ అయిపోతా అనిపిస్తుంది. బ్రెయిన్ కూడా మళ్ళీ స్టక్ అయిపోద్ది అని ఒక ఫీలింగ్, భయం ఉంటుంది నాకు. సో అందుకని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఫ్రెష్ సబ్జెక్ట్సే అన్న దీంట్లో వెళ్తాను. సో మీరు తీసిన మూవీస్ కూడా రీమేక్స్ ప్లస్ దీనికి కూడా సో సీక్వెల్స్. సో సీక్వెల్స్ విషయంలో రాజా ది గ్రేట్ కూడా లైన్లో ఉంది అన్నారు అప్పుడు. తర్వాత మళ్ళీ లైన్గా అడిగేస్తాను, రాజా ది గ్రేట్ సీక్వెల్ ఉందా లేదా ఫస్ట్ చెప్పండి. అంటే సీక్వెల్ ఇప్పటి వరకు ఒకటే చేశాను నేను, F2 తర్వాత F3 చేశాను. అది కూడా సీక్వెల్ అని చెప్పలేను నేను, ఫ్రాంచైజీ ఫిల్మ్ అది. ఎందుకంటే సీక్వెల్ అంటే సేమ్ కథ నుంచి కంటిన్యూషన్ తీసుకోవాలి. సో అది ఫ్రాంచైజీ లాగా, F2 ఫ్రాంచైజీ లాగా F3 చేశాను వేరే కథతో. సో ప్రాపర్ సీక్వెల్ ఇంతవరకు నేను చేయలే, అంటే ముందు కథ నుంచి కంటిన్యూషన్. రాజా ది గ్రేట్కి అనుకున్నాం అప్పట్లో, బట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు. అండ్ హోప్ సో ఎప్పుడైనా చేస్తే చేయొచ్చు అది. సో మహేష్ బాబు గారితో కూడా మళ్ళీ మూవీ మీరు చేస్తున్నారు, చేయబోతున్నారు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే అలాంటిది వస్తే నేనే ముందు ఎగ్జైట్ అయిపోతాను. ఈజ్ బిజీ విత్ రాజమౌళి ప్రాజెక్ట్లో చాలా బిజీగా ఉన్నారు అండ్ ఇట్ విల్ టేక్ టైం. సో అలాంటి ఆపర్చునిటీ వస్తే నాకంటే హ్యాపీ అయ్యే పర్సన్ ఇంకొకరు ఉంటారు, కానీ బట్ యాజ్ ఆఫ్ ఇట్స్ నాట్ ట్రూ. సో వెంకటేష్ గారితో 4 times వర్క్ చేశారు. చిరంజీవి గారితో మీ డ్రీమ్ అని ఆల్రెడీ ఫుల్ఫిల్ అయింది. సో బాలయ్య గారితో చేశారు. సో నాగ్ గారు కూడా ఫెస్టివల్ కింగే ఆయన. సో ఆయనతో చేసే ప్లాన్ ఉందా మీకు? అంటే ఏం చెప్తారు? చేయొచ్చు అండి, 100% చేసే ప్లాన్ అంటే నాకైతే చేయాలనే ఉంది. ఎందుకంటే ముగ్గురు స్టార్స్ చేశాను, ఒక 4 పిల్లర్స్ అంటారు కదా, 4 పిల్లర్స్. సో అలాంటి ఆపర్చునిటీ కనుక నాగార్జున గారితో కూడా చేయాల్సి వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ, ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు ఫస్ట్ ప్రమోషన్స్ చేసే డైరెక్టర్స్లో మీది సపరేట్ జోన్. ఫస్ట్ మీరు ఏఐతో ఒక వీడియో రిలీజ్ చేశారు, అప్పుడు మేమంతా షాక్. అప్పుడే అర్థమైపోయింది, అంటే అనిల్ రావిపూడి గారిని మించిన డైరెక్టర్ అనే ఒక వర్డ్ అని అంటారు. ఇండస్ట్రీలో కూడా రాజమౌళి గారి తర్వాత 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఎవరు అంటే తర్వాత మీరే. సో ఇట్లాంటివి వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? విని వదిలేస్తాను ఇటు నుంచి ఎందుకు దాని గురించి ఆలోచించి. బట్ ఐ డోంట్, చెప్పాను కదండి, నేను నా ముందు ఫిల్మ్కి నా అంత ఈజీగా ఎవరు డిటాచ్ అవ్వలేరు. నేను డిటాచ్ అయిపోతాను. నేను మళ్ళీ ఫ్రెష్ ఫిల్ము, ఫ్రెష్ డైరెక్టరు, అప్పుడే ఎర్ర బస్ ఎక్కిచ్చేసి హైదరాబాద్ దిగు కథ పట్టుకొని తిరుగుతున్నట్టు. సో అలాంటి మోడ్లోకి వెళ్ళిపోతాను నేను. కాబట్టి ఈ సోకాల్డ్ అంటే కంపారిజన్స్ కానీ ఇవన్నీ కానీ ఎవరైనా ఒక కాంప్లిమెంట్ హ్యాపీగా తీసుకుంటాం. నిజంగా ప్రేక్షకులు అలా అనుకుంటున్నారు, మనకు ఆ స్థానం ఇచ్చారు అన్నప్పుడు దట్ ఫీలింగ్ ఆల్వేస్ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. బట్ ఇట్ వోంట్ గో టు బ్రెయిన్ అనమాట. అది బ్రెయిన్లోకి కానీ నా అంతటి నేను సూపర్ తోపు అనే ఫీలింగ్ నాకు రాదు. వస్తే నేను పని చేయలేను, నా మెంటాలిటీ అది కాదు. కాబట్టి ఎంత సక్సెస్ వచ్చినా, ఎంత పెద్ద ఇటు కొట్టినా అసలు నేను 3వ రోజుకి మర్చిపోయి మళ్ళీ నా పని నేను చూసుకుంటూ నెక్స్ట్ కథ రాసుకోవటం వాళ్ళు వెళ్ళిపోతాను. సూపర్ అసలు. సో మూవీస్ ఇంతవరకు మీరు తీసిన మూవీస్లో అన్నిట్లో స్టోరీస్ అన్ని కూడా అన్ని హిట్ మూవీసే కదా. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి రాస్తారు కథలు. సో మీరు ఎక్కడ వెళ్ళి రాస్తారు? చెప్పింది లైక్ నాది వైజాగ్లో రాస్తాను నేను. స్క్రిప్టింగ్ అంతా వైజాగ్లో జరుగుతుంది. ఫస్ట్ ఫిల్మ్ నుంచి సినిమా అయిపోయాక వైజాగ్ వెళ్ళిపోతాను. 1.5 months అక్కడే కూర్చొని అక్కడే ఫినిష్ చేస్తాను. ఒక 20 days 15 days కుదిరితే మా ఊరు వెళ్ళిపోతాను, మా సొంత ఊరికి. అక్కడ ఒక 15 days 20 days అంతే. ఓకే. ఈ సంక్రాంతికి వెళ్తున్నారా? ఇది ఇప్పటికే బిజీ ఉన్నారు అంటే ఈ పండగకి చూడాలి, గ్యాప్ చూసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్క్రిప్ట్కి ఎలాగో వెళ్తాను, వైజాగ్ వెళ్తాను. ఓకే. సో రామ్ చరణ్ గారితో కూడా మీ మూవీ ఉండబోతోందని అదొక టాక్ వినిపిస్తుంది, నిజమా? లేదండి, ఏది అఫీషియల్గా కన్ఫర్మేషన్స్ లేవు. అండ్ రామ్ చరణ్ గారు ఇస్ వెరీ బిజీ విత్ పెద్ది, అండ్ తర్వాత ఏదో మళ్ళీ సుకుమార్ గారు ప్రాజెక్ట్ ఉందంటున్నారు. బట్ ఐ డోంట్ నో, ఇవన్నీ స్పెక్యులేషన్సే కానీ. సో స్టార్స్ అందరూ దే ఆర్ బిజీ విత్ దేర్ లైనప్స్. నిజంగా అలాంటి ఆపర్చునిటీ అవకాశం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ముందు నేనే ఎగ్జైటెడ్ ట్వీట్ చేస్తాను. కాబట్టి అలాంటిదేం లేదండి. సో మీ డ్రీమ్ ఈ మూవీతో ఫుల్ఫిల్ అయిందా, లేదంటే లేదు ఇప్పుడైతే మేము ఇందులో ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్ గారు, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళిద్దరితో మళ్ళీ మల్టీ స్టారర్గా చేసే మూవీ ఏమైనా ఆలోచన ఉందా మీకు? 200% చేస్తానండి.
వా ఎందుకంటే వాళ్ళిద్దరితో నాకున్న ర్యాపో, వాళ్ళిద్దరితో కలిసి పనిచేసిన ఈ ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆ ఇద్దరి మధ్య కూడా అంతే ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్ ఉంది. 20% అది పాసిబుల్ అయితే మా ముగ్గురితోనే పాసిబుల్ అవుతుంది. ఐఎమ్ రెడీ టు డూ దట్. చేస్తాను. వస్తే ఎప్పుడు వస్తుండొచ్చు? ఏమో చెప్పలేము, బట్ చేయటానికి అయితే రెడీ నేను. చేయడానికి అయితే రెడీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.